గుడ్ ఈవినింగ్ చిట్టి చిట్టి బుజ్జాయిలు, బాగున్నారా అందరూ? మళ్ళీ ఒక చిట్టి కథతో మీ ముందుకు వచ్చేసాను, వినండి శ్రద్ధగా. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి, బొమ్మరింట్లో పిల్ల పుడితే బొమ్మ తలకు నూనె లేదు, బొమ్మ పిల్లకు తలకు నెయ్యే లేదు. అల్లవారింటికి మజ్జిగకు వెళితే అల్లవారి కుక్క బౌ బౌ మన్నది, నా కాళ్ళ గజ్జలు గల్లుమన్నవి, సంకలోన పిల్ల కేరు కేరు మన్నది. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి, వాన వాన వల్లప్ప చేతులు చాచు చెల్లప్ప, తిరుగు తిరుగు చెల్లప్ప తిరుగాలేను నరసప్ప. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా రామాపురం అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్నయ్య పేరేమో ఉమేషు, తమ్ముడు పేరు సోమేషు. వీళ్ళిద్దరూ దూరం దూరంగా ఉండేవాళ్ళు, వేరే వేరే ప్లేసెస్లో ఇద్దరు ఇల్లు కట్టుకొని సపరేట్గా ఉంటున్నారనమాట. ఉమేష్ ఉన్నాడు కదా అన్నయ్య, వాళ్ళ ఇంట్లో బోల్డ్ అన్ని రకరకాల చెట్లు ఉండేవి అనమాట. చిన్న చిన్న మొక్కలు పెడితే అవన్నీ పెద్దగా వృక్షాల్లాగా అయిపోయాయి. ఆ చిన్న మొక్కలు ఆ వృక్షాలు అయ్యాక వాటికి పువ్వులై పూసేవి, రకరకాల పువ్వులు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, చామంతులు, గులాబీలు, తర్వాత సన్నజాజులు ఉండేవి, సంపెంగలు, ఎన్నో లిల్లీలు కూడా ఉండేవన్నమాట. అన్ని పువ్వులతో కలర్స్గా ఎంత అందంగా ఉండేదంటే వాళ్ళ ఇల్లు. అందులో మళ్ళీ ఇంకా వేరే వృక్షాలు ఉండేవి. అవి ఏంటంటే పువ్వులు పూసి వాటికి కాయలు కాసి పళ్ళు వచ్చేవి. ఆ పళ్ళ చెట్లు మామిడి పళ్ళు, దానిమ్మ పళ్ళు, పనస పళ్ళు, ద్రాక్ష, యాపిల్స్, దానిమ్మ, బొప్పాయి, అరటిపండు, ఇంకా నారింజ, ఇంకా రకరకాల పళ్ళు ఉండేవన్నమాట. అటువైపు చుట్టుపక్కల వాళ్ళందరూ అటు దారి వెంట వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళే తోట పక్క నుంచి వెళ్తూ ఉంటే చూసి ఎంతో మెచ్చుకుండేవాళ్ళు. ఇది ఉమేష్, చాలా బాగా పెంచావు, నువ్వు బాగా చూసుకుంటున్నావు, చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది అని చెప్పేవారు. ఒకరోజు సోమేష్ ఏం చేస్తాడంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఉమేష్ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తాడు, అన్నయ్య మీ తోట ఎంత బాగుందో, నాకు కూడా ఒక మొక్క ఇస్తావా, నేను మా ఇంట్లో పెట్టుకుంటాను అనేసి అంటాడు. దానికేమి, నేను ఇస్తాను, ఇప్పుడే ఒక చిన్న మొక్క ఇస్తాను, తీసుకెళ్ళి మీ ఇంట్లో పాతుకున్నావు అనుకో, ఇది పెద్దగా అయ్యి చక్కగా కాయలు కాసి పళ్ళు ఇస్తుంది, బాగా నువ్వు దీన్ని బాగా చూసుకోవాలి అనేసి చెప్తాడు. చెప్పేసి ఒక చిన్న మొక్కను పీకేసి తమ్ముడికి ఇస్తాడు సోమేష్కి. సోమేష్ ఏమో దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పి ఈ మొక్కను తీసుకెళ్ళి పాతండే, ఇది పెద్ద అయ్యాక పెద్ద వృక్షంలాగా తయారవుతుంది అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి పని వాళ్ళు పాతేస్తారు. దానికి సోమేష్ నీళ్లు పోస్తూ ఉంటాడనమాట. రోజు చూస్తూ ఉంటే చిన్న చిన్న మొక్క అది పెద్దగా ఏటవాలుగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న డౌట్ వచ్చేస్తుంది సోమేష్కి. ఇటు దారి పక్క వెళ్ళే వాళ్ళందరూ దీనికి పళ్ళు కాసాయి అనుకోండి బాగా, అది ఏం చేస్తుందంటే వాళ్ళందరూ దాన్ని కోసేసుకుంటారు, దానికి ఉన్న పళ్ళన్నీ. అలా ఎవ్వరు కోసుకోకుండా ఉండాలంటే నేను ఒక ఉపాయం ఆలోచించాలని చెప్పి అక్కడ చిన్న గోడ కట్టించేస్తాడనమాట. దానికి గోడ కట్టించేస్తే ఇంకా అప్పుడు రోడ్డు మీద వాళ్ళకి అందదు కదా, అప్పుడు గోడ కట్టేస్తే గోడ మించి కోసుకోలేరు కదా అందరూ అనేసి అది కట్టేసరికి ఈ చెట్టు ఏమవుతుందంటే ఇంకొంచెం ఎదుగుతుంది. ఇంకా ఎదుగుతేసరికి ఈ సోమేష్కి ఇంకొక ఐడియా వస్తుంది, ఇది నేను గోడ కట్టించానే, దాన్ని ఇంకొంచెం పెద్దగా పెంచేస్తే అప్పుడు ఎవరికి అందకుండా ఉంటుందని ఇంకా పెంచేస్తాడు. ఇది ఇంకా ఎదుగుతుంది అనమాట చెట్టు. అది మామిడి చెట్టు యాక్చువల్గా. అది ఎంత హైట్ అవుతుందంటే పెరుగుతూ ఉండేసరికి వీడు దాని మీద రూఫ్ కూడా కట్టించేస్తాడు. అంటే ఇంకా సూర్యరశ్మది ఏమి రాదనమాట. ఇంకా మెల్లిగా ఇదేమైంది, 1 సంవత్సరం అయిపోతుంది, కాయలు కాయాలి కదా మరి. అప్పటికల్లా సంవత్సరం అయిపోతుంది, రోజులు గడిచిపోతుంటాయి, కాయలు కాయదు, ఏం లేదు, చీడలాగా పట్టేస్తుంది.
దానికి జబ్బు చేసినట్టు అయిపోతుంది. మనకి జ్వరం వస్తే ఏమైపోతుంది, మనకి జలుబు, దగ్గు, ఇంకా నీరసం వచ్చేస్తుంది కదా బాగా. ఏమి ఓపిక లేకుండా అయిపోతుంది, ఏమి తినలేము, తాగలేము. అలాగే చెట్లకు కూడా ఇలా చీడ పట్టేస్తే అవి ఇంకా ఎదగవు అన్నమాట. ఇంకా అసలు ఏమి పౌష్టికాహారం లేదు వాటికి. ఎలా ఉంటాయి ఇవి ఎప్పుడు చెట్లు? మంచినీళ్ళు, మనం నీళ్లు పోస్తాం కదా, ఆ నీళ్ళతోటే ఉంటాయి. వాటికి సూర్యరశ్మి బాగా కావాలన్నమాట, సూర్యుడి నుంచి వచ్చేది. వర్షం పడింది అనుకోండి, చెట్లు గ్రీన్గా ఎంతో పచ్చగా కనిపిస్తుంటాయి, అందరికీ ఎంతో చూడముచ్చటగా చక్కగా కాస్తాయి. వాటికి పళ్ళు కూడా బాగా వస్తాయి అన్నమాట. అవేమి రాకుండా అడ్డుపడిపోయింది, ఇప్పుడు గోడ కట్టేసరికి వాటికి అడ్డమైపోయింది అనమాట. అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తాడు సోమేష్. వచ్చేసి, అన్నయ్య మా ఇంట్లో చెట్టు నువ్వు ఇచ్చావు కదా, అది నాసి రకంది, అది కరెక్ట్ది కాదు, అది మీ ఇంట్లో మొక్కలు లాంటిది కాదంటే, లేదు సోమేష్ నేను నీకు మంచిదే ఇచ్చాను అనేసి, నేను చూస్తాను పదా అనేసి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వచ్చి చూసేసరికి మొత్తం గోడ కట్టేసి ఉంటుంది, పైన రూఫ్ వేసేసి ఉంటుంది. ఉండేసరికి దాని గాలి వెలుతురు ఏమి రావట్లే. అప్పుడు చెప్తాడు తమ్ముడితోటి, తమ్ముడు ఇలాగా గాలి వెలుతురు రాకపోతే చెట్టు పీడ పట్టేస్తుంది, దీనికి ఆ చీడతోటి అది ఎదగదు, ఇంకా అసలు ఏమీ లేదు, నువ్వు వెంటనే ఈ గోడది కూల్చేయాలి, లేకపోతే ఇది ఎదగదు అని చెప్తాడనమాట. ఇదే కాదు, ఏ మొక్క కూడా రాదు అనేసి. వర్షాలు పడుతూ ఉంటే ఆ వర్షం నీళ్లు పీల్చుకొని ఇవి బాగా ఆహారాన్ని అందించుకుంటాయి, వాటి పౌష్టికాహారం కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో వర్షాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మొక్కలకి. ఆ వర్షం నీరు వెళ్ళడం అనేది, అప్పుడే ఇవి బాగా చక్కగా దట్టంగా వృక్షాలలాగా అవుతాయి. ఇప్పుడు అర్థమైందా పిల్లలు మీకు ఎందుకు అలా అయిపోయిందో చెట్టు? సో ఎప్పుడు కూడా మనం మొక్కలు పెట్టుకోవాలి. అందరూ పెట్టండి మీరు మొక్కలు, అవి పెడితే చెట్లులాగా అవ్వాలి అని అంటే, అవి ఎదగాలి అని అంటే చక్కటి గాలి వెలుతురు అన్నీ ఉండాలి. దాంతోపాటు వర్షం కూడా వాటికి పడేటట్టుగా పైనంతా ఓపెన్గా ఉండాలన్నమాట. మళ్ళీ ఇంకో మంచి కథతో మేము ముందుకు వస్తాను, ఏనా? ఓకే, బాయ్.